నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వి రామచంద్. నంద్యాల జిల్లా సమగ్ర అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తానని జిల్లా నూతన కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఈ మేరకు ఆదివారం నాడు నంద్యాల జిల్లా కలెక్టర్గా రాజకుమారి ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. నంద్యాల జిల్లా నూతన కలెక్టర్గా రాజకుమారి ఆదివారం నాడు ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టరేట్లో మహానంది దేవస్థానం వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ముస్లిం, క్రైస్తవ మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పద్మజ, వివిధ శాఖల అధికారులు జిల్లా కలెక్టర్కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, మంచి జిల్లా, ప్రేమాభిమానం గల జిల్లా ప్రజలు అని ఇక్కడ గతంలో పనిచేసిన అధికారులు తెలిపారని, మంచి నంద్యాల జిల్లా కలెక్టర్గా నియమించిన ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ఉన్నతాధికారులకు ధన్యవాదములు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని కృషి చేస్తానని అన్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధికి మీడియా సహకారం అవసరమన్నారు. శ్రీ కామేశ్వరి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వార్లను కలెక్టర్ రాజకుమారి దర్శించుకోనున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నంద్యాల జిల్లా కలెక్టర్గా నన్ను నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఒక మంచి జిల్లాకి నేను రావడం, మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో పనిచేసే అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులు, ఎన్జిఓస్ అందరినీ సమన్వయపరుచుకుంటూ జిల్లాని ప్రగతి పదాన నడిపించడానికి నా శాయశక్తిలా నేను కృషి చేస్తాను. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో అవి క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్ళి అన్ని శాఖల్ని సమన్వయపరిచి జిల్లాని ఎప్పుడూ కూడా ముందంజలో ఉంచడానికి అన్ని విధాల నేను కృషి చేస్తానని మాటిస్తూ ఉన్నాను. అలాగే జిల్లా ప్రొఫైల్ మొత్తం చూశాను. ఇక్కడ జోగ్రఫికల్ కండిషన్స్, ఇక్కడ ఉండే వేరియస్ రిసోర్సెస్, అగ్రికల్చర్, ఇరిగేషన్ సెక్టార్స్, ఇండస్ట్రీస్, అలాగే టూరిజం అండ్ అదర్ సెక్టార్స్కి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా ఉంది సిస్టమ్, పటిష్టపరచడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలి, అలాగే మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్ళడానికి అందరినీ సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా ముందుకు సాగాలి అన్న ప్రయత్నం నేను చేస్తాను. అలాగే జిల్లా ప్రజలు చాలా మంచి ప్రజలు అని చెప్పి, బాగా మంచి మనసున్నవారు అని చెప్పి అందరూ నాకు ఇక్కడికి పంపించారు. ఇప్పుడు ఆ ప్రజల్ని చూస్తాను, ఆ ప్రజలతో కలిసి పనిచేస్తాను. కాబట్టి జిల్లాని అన్ని విధాలు కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి కూడా నిత్యం అందుబాటులో ఉంటానని కూడా నేను మాటిస్తూ ఉన్నాను. జైల్లో ఉన్న నేరస్తులను పరామర్శిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడం ఎంతమాత్రం సమంజసం కాదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ, జైల్లో నేరం చేసిన వారిని పరామర్శిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, వల్లంపల్లి శ్రీనివాసులు, రోజా తదితర చేతగాని దద్దమ్మలను వెంటబెట్టుకుని టీడీపీ నాయకులపై విమర్శలు చేయటం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత మాత్రం తగదని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఇలా అన్ని విధాల రాష్ట్రాన్ని దోపిడీ చేశారని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన దోపిడీలకు గాను యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఇప్పటికైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయటం మానుకోవాలని సూచించారు. దుర్మార్గంగా మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు? చంద్రబాబుపై సవాలిస్తున్నావా? చంద్రబాబును నీవు నెల్లూరులో పోయినప్పుడు వార్నింగ్ ఇస్తావా? చంద్రబాబుకి ఏమని వార్నింగ్ ఇస్తావు? ఏం చేస్తావు నువ్వు? చంద్రబాబు నాయుడుకు జోలికి వచ్చినటువంటి ఏ నాయకుడు ఇంతవరకు బయటికి రాలేదు. సర్వనాశనం అయిపోతారు. చంద్రబాబు కథ నీకు తెలియదు. చంద్రబాబుకి ఎప్పుడైనా సరే పరిపాలన విధానం, ఓర్పు, సగనం, ఆయన ఓర్పు ఎవరికీ లేదు. నీవు ఎంత అవమానపరిచినా ఓర్పుతో సహించాడు. ఇది నీకు చేతకాక
చంద్రబాబుని అంత ఈజీగా ఎస్టిమేషన్ చేసుకుంటున్నావు. ఓ జగన్మోహన్ రెడ్డి, నీవు చంద్రబాబుకు వార్నింగ్ ఇంత మొగోడివి అడుగుతున్నా. నీవు నిజంగా మనిషివైతే ఈ రాష్ట్రానికి గల ముఖ్యమంత్రి చేశావు. నీవు నిజంగా ఒప్పుకోవాలి. ఇసుక దొంగతనం చేశావా లేదా? ఇసుక మాఫియాలను పెట్టావా లేదా? దొంగ లిక్కర్ అమ్మించి రాష్ట్ర పక్క నుంచి రాష్ట్రాలు తెచ్చి మీ ఎమ్మెల్యేలు మీరు అమ్ముకోలేదు అడుగుతున్నా. అదేవిధంగా లిక్కర్ పెట్టి నీకు రాష్ట్రంలో నీ లిక్కర్ అమ్మించావు, ఎంత వచ్చింది నెలకు? అది కూడా దోపిడీ చేసావా లేదా? ఇవన్నీ బయటికి తీస్తే, మైనింగ్ మాఫియాలను బయటికి తీస్తే నిన్ను కటకటాల్లో యావజ్జీవంగా లోపలేసి బయటకు వచ్చే విధంగా రాకుండా చేసేదాన్ని. కానీ నీ కేసులు నీ మీద సిగ్గు తెచ్చుకో. 46,000 కోట్ల రూపాయలు దేశాన్ని దోచుక తిన్న డబ్బు సిబిఐ ఎంక్వైరీలు కూడా తెలియంది. ఈ రోజు నువ్వు నీచంగా మాట్లాడుతున్నావే. రెడ్ బుక్ అంటావు. రెడ్ బుక్ అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు కానీ మా లోకేష్ బాబు ఒకటే చెప్పాడు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నీతివంతంగా పరిపాలన అందించాడు. ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు రెడ్ బుక్కు ఎందుకు రాస్తున్నామంటే, చేతగాని ఈ దత్తమ్మ ప్రభుత్వం కొంతమంది అధికారులు కూడా వినియోగించుకొని వాళ్ళని నిరికించి ఈయన తప్పించుకోవాలని చెప్పేసి చూస్తున్నాడు. కానీ అధికారులు కూడా వాళ్ళ మాట విని, జగన్ మాట విని చాలామంది ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు. కేసులు తిరుక్కుంటారు. మీరు ఎలా ఇప్పుడు కాదు, తొందరలో మీకు కూడా చాలామందికి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇది తెలుసుకోండి. చంద్రబాబు నీతివంతమైన పరిపాలన ఇస్తాడు. బ్రాహ్మణులను కించపరుస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్న దాస్ అనే వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అఖిల భారత బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు శ్రీధర్, చంద్రశేఖర్, రవిచంద్ర శర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు దాస్ చర్యలకు నిరసనగా నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన దాస్ అనే వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ అఖిల భారత బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అఖిల భారత బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు వేముల శ్రీధర్ బాబు, చంద్రశేఖర్, రవిచంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దాస్ను అరెస్టు చేయాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం అఖిల భారత బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ నిత్యం పూజా కార్యక్రమాలతో పరమ నిష్ఠతో ఉండే బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. గత 10 రోజులుగా దాస్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమమే వేదికగా తమ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారని వివరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న దాస్ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాస్ చర్యలకు నిరసనగా ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలను మూసివేస్తామని తెలియజేశారు. సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వినతి పత్రం అందజేస్తామని వివరించారు. ఐలా దాస్ అనే వ్యక్తి బ్రాహ్మణులని కించపరుచుకుంటా చాలా ఘోరంగా మాట్లాడినాడు. బ్రాహ్మణులు ఒక జోలికి పోరు, ఎవరైనా సుఖశాంతులతో ఉండాలని బ్రాహ్మణులు ఆశీర్వదిస్తుంటారండి. అతను ప్రతిసారి చాలా ఒక 10 రోజుల నుండి ఫేస్బుక్లలో ఏదో ఒక పోస్ట్ పెట్టి బ్రాహ్మణుల మధ్యన చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. మేము ఈరోజు కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి వినతి పత్రం ఇస్తున్నామండి. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. మరి మేము అఖిల భారత సంఘం నుండి, కర్నూలు నగర బ్రాహ్మణం నుండి, మీరు మొత్తం బ్రాహ్మణ సంఘాల నుండి ఒకరోజు గుడిని బంద్ చేయాలని కూడా మేము బ్రాహ్మణ సంఘాలకి పిలుపునిస్తున్నాము, నిరసనగా తెలుపుతున్నామండి. దీనికి కూడా పురోహితులు మా అందరికి సహకరిస్తామని చెప్పేసి కూడా నిన్న మా మీటింగ్లో తెలియజేయడం జరిగింది. కావున వెంటనే దాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఇంకో విషయం అండి, సినిమాలలో, సీరియళ్ళల్లో బ్రాహ్మణులను కించపరిచేటట్ల వాళ్ళకి సన్నివేశాలు ఏర్పాటు చేసి అవి కూడా ఫేస్బుక్లలో పెట్టడం జరిగింది. మొన్న ఒక 2 రోజుల కిందట ఒక 5 మంది బ్రాహ్మణులకు వేషం వేయించి వాళ్ళు మాంసం తింటున్నట్ల చిత్రించడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమండి? మీ పూజలు ఏమైనా షూటింగ్ ఓపెన్ కావాలన్నా బ్రాహ్మణులు కావాలా, దానికి ఇంకోటి ఏమైనా కావాలా బ్రాహ్మణులు కావాలా, అటువంటివి చూపించారు. ఇలాంటివి ఏమో తప్పుడు ప్రచారం చేసి మా బ్రాహ్మణులలో కించపరుస్తారా మీరు? మీ అంతా మీరు ఏమనుకుంటున్నారు ఇంతకీ మాకు అర్థం కాలే. కాపాడుతారు ఒకటే చెప్తున్నాం బ్రాహ్మణ సంఘం నుండి. ఇంకోసారి ఎవరైనా బ్రాహ్మణులని కించపరిచి మాట్లాడితే మొత్తం బ్రాహ్మణ సంఘాల మేకమై ఐలా ముట్టడిస్తామని కూడా చెప్తున్నామండి. మేము బ్రాహ్మణులను దూషించిన పైలాదాస్ను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది.
బ్రాహ్మణులను కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తి ఏ మటుకు బయట ఉండడానికి వీల్లేదు. వెంటనే అరెస్ట్ చేసి అతన్ని లోపల వేయాలా. అతడు ఇక్కడి వాడు కూడా కాదు, శ్రీకాకుళంకి చెందినవాడని చెప్పేసి తెలుస్తుంది. ఎక్కడుంటేనేమి మన రాష్ట్రంలో ఉండి రాష్ట్ర బ్రాహ్మణులంతా అవమానపరుస్తూ కించపరుస్తూ ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. మా బ్రాహ్మణులు అర్చక పురోహితులు అందరి మనోభావాలు దెబ్బతిని రేపు దేవాలయాలకు వెళ్ళి వాళ్ళు పూజలో కూర్చున్నా కూడా వాళ్ళకి ఇదే వేదన వస్తూ అందరికీ కూడా మనోవేదనకు గురి చేస్తారు. వెంటనే వాడిని అరెస్ట్ చేసి మా బాధను తీర్చవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని మరీ కోరుకుంటున్నాము. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని అన్ని వార్డులలో దోమల నివారణ కోసం హైపో ద్రావణాన్ని పిచికారీ చేయటం అభినందనీయమని 23వ వార్డు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు శ్రీరామ్ నగర్లో జరిగిన హైపో పిచికారీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని శ్రీరామ్ నగర్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే ధ్యేయంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ అధికారులు మురికి నీటి కాలువల్లో హైపో ద్రావణాన్ని పిచికారీ చేశారు. అలాగే మురికి కాలువలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్తో పాటు నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరపాలక సంస్థ అధికారులతో ఈ విషయమై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారని, ఈ సమావేశంలో నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని, అందులో భాగంగానే నగరంలోని అన్ని వార్డులలో హైపో ద్రావణాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో పిచికారీ చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల దోమ లార్వా దశలోనే చనిపోతుందని తెలియజేశారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నగరంలో దోమల బెడద అధికమై ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్న విషయాన్ని గుర్తు చేశారు. కర్నూలు నగరంలో అభివృద్ధి చేయాలంటే అది ఒక్క టీజీ కుటుంబానికే సాధ్యమని వివరించారు. కాలువలు తీసి మొత్తం పూడిక మొత్తం తీయడం వల్ల చాలా బాగా నీట్గా పెడుతున్నారు. ఇక్కడ మా టీజీ భరత్ సార్ గెలిచిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత కర్నూలు డెవలప్మెంట్ కావాలని ఫస్ట్ అడుగు దోమల్ని చంపాలా. ఇక్కడ ఉండే వాళ్ళకు జ్వరాలు కానీ, స్వైన్ ఫ్లూ కానీ, కలర్ కానీ ఇట్లా పెద్ద జబ్బులు వస్తున్నాయి. చికెన్ గున్యా అట్లాంటివి, టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి. ఇటువంటిది రాకుండా శుభ్రంగా ఉండాలని ఫస్ట్ అడుగు హైపో లిక్విడ్ ఎలక్షన్లకు అవతల ఏదైతే చెప్పినాడో ఎలక్షన్లో గెలిచిన ఒక్క నెలకే ఏరియాలో వచ్చి డెవలప్మెంట్ జరుగుతుంది. మీరందరూ చూస్తున్నారు ప్రజల, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. టీజీ భరత్ సార్ చెప్పిన మాట మీద నిలబడతాడు. మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. శ్రీరామ్ నగర్ ప్రజలకు విజ్ఞప్తి, టీజీ భరత్ గారు చెప్పిన విధంగా ఎలక్షన్ల ముందు కాలువలు శుభ్రం చేస్తామన్నారు, దోమల బిడద లేకుండా చేస్తామన్నారు. అదేవిధంగా మనకు శ్రీరామ్ నగర్లో వచ్చేసి ఈ హైపో ద్రావణము పిచికారీ చేస్తుండడం వల్ల దోమలు చనిపోయి జ్వరాలు రాకుండా, కలరా, డెంగ్యూ అట్ట రాకుండా చాలా వరకు శుభ్రం చేస్తున్నారు. అందుకు టీజీ భరత్ గారికి మనం రుణపడి ఉంటాము. 1987-88వ సంవత్సరంలో హాసీపీరా మాస్టర్ ట్యూషన్లో 10వ తరగతి చదువుకున్న తామందరం 40 సంవత్సరాల తర్వాత ఒకే చోట కలుసుకోవటం ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు అన్నారు. ఈ మేరకు నగరంలోని కట్టా శ్యామ్ నివాసంలో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. నగరంలోని హాజీ బీరా సుబ్రహ్మణ్యం మాస్టర్ల వద్ద ట్యూషన్లో 1987-88 సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు దాదాపు 40 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు గతంలో తమకున్న పరిచయాలను నెమరువేసుకున్నారు. మొత్తం 67 మంది విద్యార్థులకు గాను ప్రస్తుతం జరిగిన సమావేశంలో 25 మంది విద్యార్థులు కలుసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 40 సంవత్సరాల తర్వాత తామందరం ఒకే చోట కలుసుకోవటం ఆనందంగా ఉందని చెప్పారు. ప్రస్తుతానికి 25 మంది విద్యార్థులం కలుసుకున్నామని, మిగతా వారిని కూడా కలుసుకునేందుకు అవసరమైన ప్రయత్నం చేస్తామని వివరించారు. 87-88 ఆజిబిరసారి ట్యూషన్లో అందరు క్లాస్మేట్స్ కలిసి ఈరోజు 87-88 ఆజిబిరసారి ట్యూషన్లో చదువుతున్న బాల్య మిత్రులంతా కలిసి ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణము మన శ్యామ్ గారు చెప్పినట్ల రంగస్వామి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, హాజీవీర సార్కి, సుబ్రహ్మణ్యం సార్ గారికి కూడా ప్రత్యేక శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇక్కడ చిన్న సమావేశం జరుగుతున్నది. ఏమంటే మా స్కూల్లో ట్యూషన్ ఎంత టాప్ అంటే 60 మంది అనుకున్నాం కానీ 110 మంది అయినారు ట్యూషన్కి. హాజీవీర సార్ అంటే ఒకప్పుడు ఒంటూరులో కాదు కర్నూలుకే టాప్ ఆయన 60 నుంచి 110 లోపల మా సెక్షన్ నుంచి 87-88కే బ్యాచ్ 2
ఆపోజిట్ బిల్డింగ్లో కూడా ట్యూషన్ నెంబర్ 2 చేసినారు. అంత పెద్ద బ్యాచ్ మా బ్యాచ్ కనుక ఆ బ్యాచ్లో చాలామంది లేడీసు జెంట్స్ ఇంక్లూడింగ్ దగ్గర లేడీస్ ఒక 20-25 మంది 25 మంది లేడీసు దగ్గర 65 మంది జెంట్స్ కలిసిన పెద్ద బ్యాచ్ మాది యాక్చువల్గా. కానీ దురదృష్టవశాత్తు ఏమంటే ఆ సంవత్సరం చాలామంది కొండెక్కినా అంటే 10th క్లాస్ కొండెక్కినారు. చూసే చేతుల మీద ఎక్కేసుకొచ్చి పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు. కనుక ఈసారి నెక్స్ట్ టైం అందరూ కలిసేది లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ ఖచ్చితంగా ఈ నెక్స్ట్ సమావేశంలో పాల్గొంటారని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే శ్యామ్ గారికి మన గురురాజు గారికి ప్రత్యేక అభినందనలు. 87-89వ సంవత్సరంలో 10వ తరగతి చదివినటువంటి హాజీపీరా సార్ ట్యూషన్లో కలిసినటువంటి బాల్యమిత్రులమందరము ఈరోజు కట్టా శ్యామ్ వాళ్ళ ఇంట్లో కలవడం జరిగింది. కలిసిన తర్వాత మేమందరం కూర్చొని ఒక సమావేశం జరిగి మేము 60 మంది విద్యార్థులు ఉన్నాము. ఇప్పుడు కేవలం 25 మంది మాత్రమే కలిసినాము. మిగతా వాళ్ళందరినీ కూడా కలపాలని నిర్ణయించుకొని దాన్ని ఒక 2వ శనివారమో 2వ ఆదివారమో కూర్చొని మళ్ళీ అందరినీ కలుపుతాం అనుకుంటున్నాము. దయచేసి ఈ మీడియా ద్వారా తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని కట్టా శ్యామ్ని కలిసి మా నంబర్ని వాట్సాప్లో చేసుకొని గ్రూప్లో యాడ్ కావాల్సిందిగా వినవించుకుంటున్నాను. 87-88 బ్యాచ్లో మొత్తం పాత మిత్రులందరి దగ్గర కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. హాజీపీరా సార్ ట్యూషన్ సార్ లేరు, ఇప్పుడు చాలా బాధగా అనిపించింది అప్పుడు. మరియు సుబ్రహ్మణ్యం సార్ కూడా లేరు, వారితో పాటు రంగస్వామి క్లాస్మేట్ కూడా లేరనేది తెలిసింది. వారి ముగ్గురికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మనందరం కలిసినందుకు సంతోషంగా ఉంది. వీటిలో మెయిన్ ఇప్పుడు రాబోయే ప్రధాన సమస్య ఒకటి ఏంటంటే ప్రకృతి. వర్షాలు వస్తున్నాయి, మన ఇంటి దగ్గర మన ఏరియాలో మొక్కలు పెంచి వాటిని సంరక్షణ చేస్తూ నేచర్ కాపాడకపోతే మనం కలిసిపోతాం, ఈ కాలగర్భంలో కలిసిపోతాం. నేచర్ అనేది ప్రధాన సమస్య. ఇప్పుడు వర్షాల వేడి పెరిగిందంటే నేచర్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం. మనం అంతా మిత్రులు కలిసి నేచర్ని ప్రొటెక్ట్ చేసేదానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మేమందరం వచ్చేసి 87-88 సుబ్రహ్మణ్యం సార్ హాజీపీరా సార్ ట్యూషన్ చదివిన 10వ తరగతి విద్యార్థులం. మేమందరం కలిసి ఈరోజు సమావేశం కావడం ఏమంటే దాదాపు 40 సంవత్సరాలైంది మేము చదువు వదిలేసి. సరే అందరం ఎక్కడ ఉన్నాము, ఏమి కథ, ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారు, బాగున్నామా లేదా, మిగతా వాళ్ళని కలుపుకున్నాము అనే ఉద్దేశంతో ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసి దీన్ని అరేంజ్ చేయాలని అనుకున్నాం. ఎందుకు కలవాలి అనుకున్నామంటే ఎక్కడెక్కడో కొన్ని ఏరియాలలో ఉంటారు, కొన్ని ఊర్లలో ఉంటారు, ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు, ఏ స్టేజ్లో ఉన్నారు, మనకు ఉన్నారా లేదా. దాదాపు 40 సంవత్సరాలు అయింది కాబట్టి మన అందరినీ కలుపుకోకపోతే మనం మిత్రులు అనేది పాతకాలము అప్పుడున్న ఏజ్ ప్రకారంగా ఇప్పుడున్న ఏజ్ పరంగా ఎలా ఉన్నాము, మనం గుర్తుపడతామా గుర్తుపట్టలేమా. కొంతమంది ఏమైపోతుందంటే ఎదురుగా పడ్డా కానీ నేను నీ ఫ్రెండ్ను అంటే గుర్తుపెట్టలేని పరిస్థితిలో ఉన్నాం. అలా గుర్తుపట్టాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా విద్యార్థులందరికీ, సుబ్రహ్మణ్యం సార్కి మరియు హాజీపీరా సార్కి, మా బామర్ది అనేటువంటి రంగస్వామి గారికి వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. వాళ్ళకి ఆరోగ్యాలు లేవు కాబట్టి వాళ్ళని దేవుడు ప్రశాంతంగా ఉంచాలని కోరుకుంటున్నాను. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రజల సమస్యలను వీలైనంత త్వరగా పరిశీలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు నగరంలోని సునీనా ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన అర్జీలను అన్నింటినీ సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వచ్చిన అర్జీలను కూడా సకాలంలో బియాండ్ SLA లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలను ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా వెంటనే పరిష్కరించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లను ఆదేశించారు. ప్రతిరోజు ఈ అంశంపై సమీక్షించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ మధుసూదన్ రావు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చే సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవ తేజ తెలిపారు. ఈ మేరకు నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవ తేజ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 39 అర్జీలు వచ్చాయి. అర్జీలు పునరావృతం కాకూడదని, కార్యక్రమం పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ జి వేణుగోపాల్, ఆరోగ్యాధికారి విశ్వేశ్వర్రెడ్డి, ఆర్ఓ జునైద్, మేనేజర్ చిన్నరాముడు, టిడ్కో అధికారి పెంచలయ్య, శానిటేషన్ సూపర్వైజర్ సెక్రటరీ నాగరాజు, ఏసీపీ రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని 3వ పట్టణ సిఐ మురళీధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని బుధవారపేటలో ఏర్పాటు చేసిన స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ పోటీలను ఆయన ప్రారంభించారు. మార్షల్ ఆర్ట్స్లో ఒక భాగమైన స్క్వేర్ మార్షల్ క్రీడ ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని 3వ పట్టణ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారపేటలోని చేపలగుంట మైదానంలో ఏర్పాటు చేసిన స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారుల అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రతిభా ప్రశంసా పత్రాలను ఆయన అందజేసి అభినందించారు. కార్యక్రమంలో జై భీమ్ దళిత వికాస సంస్థ అధ్యక్షులు జె శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలకృష్ణ, సంఘ నాయకులు ఎన్జీ కృష్ణ, నాగరాజు, భాస్కర్ బాబు, రమేష్, 15వ వార్డు మాజీ కార్పొరేటర్ శివమ్మ, స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి నబీ సాహెబ్, టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మనం ఇప్పుడు కావాల్సింది ఏమి అంటే ఒక మంచి ప్లాన్, మనం ఎలా బాగుపడాలా అని ఒక ప్లాన్, మంచి గైడ్ అంటే గురువు, ఆ గురువు తల్లిదండ్రులు, వీళ్ళు పిల్లల్ని బాగా గైడ్ చేయగలిగితే ఈ టీము పిల్లల్ని ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. అర్థమైందా? నెక్స్ట్ అట్లానే మీరు చెప్తున్నారు కాబట్టి ఆల్రెడీ మేము ఈ గంజాయి అని ఈ తాగుడు ఓపెన్ డ్రింకింగ్ పైన పెడుతున్నాము. ఇక మీద నుంచి ఇంకా ఎక్కువ ఇక్కడ పోలీసులు చెప్తాం. చెప్పి ఈ ఏరియాలో ఏదైనా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత మాది. మీ టీచర్ సరిగా చెప్పకుంటే మళ్ళీ అడిగి చెప్పించుకోండి. ప్రిన్సిపాల్ గారికి అడిగి మళ్ళీ మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అట్లానే టైంని ప్రాపర్గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద ఇట్లా మంచి ఇది ఒక రోజు వచ్చి 2 రోజులు వచ్చి మానేయకూడదు. చేస్తే ఒక గోల్ రీచ్ కావాలి, ఒక కాంపిటీషన్లో మెడల్ కొట్టాలి, ఒక స్టేట్గా డిస్ట్రిక్ట్గా రిప్రజెంట్ చేయాలి. మనకు ఆ విధంగా రిప్రజెంట్ చేయడం వల్ల ఇటువంటి మార్షల్ ఆర్ట్స్లో కూడా మనకు ఉద్యోగాల్లో కూడా అవకాశాలు వస్తాయి. అవి మీకు తెలుసో తెలియదో అవి కూడా చాలా ఉన్నాయి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.